రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో వాపోయారు. ఎన్కౌంటర్ లో మృతి చెందింది 27 కాదు 28 మంది మావోయిస్టులని తెలిపారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు మిగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులకు నాయకులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తరపున నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ హత్యాకాండను తాము నిరసిస్తున్నామని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వికల్ప్ తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఈ మరణ హోమాన్ని ఆపివేయాలని, చర్చలు ఆహ్వానించాలని వికల్ప్ లేఖలో కోరారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగే ఒక రోజు ముందు తోటి కామ్రేడ్స్ తో చివరి మాటలు వెలుగులోకి వచ్చాయి. కామ్రేడ్, మనం ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి, మనం సేఫ్ జోన్ కు తరలి వెళ్దామని తోటి మావోయిస్టులకు నంబాలతో మాట్లాడారు. ఈ క్రమంలో నంబాల కేశవరావు మాట్లాడుతూ, నేను ఎక్కువ రోజులు బతకలేను, 2-3 సంవత్సరాలు మాత్రమే బతుకుతా, వయసు అయిపోయింది, ఎప్పుడు మృత్యువాత పడతానో తెలియదు, కాబట్టి మిగతా కామ్రేడ్స్ ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళండి అని తెలిపారు. మిమ్మల్ని మేము రక్షించుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి కామ్రేడ్ అని తోటి మావోయిస్టులకు చెప్పారు. లేదు, మీరు వెళ్ళండి, మనతో పాటు చాలా మంది యువ కామ్రేడ్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని మీరు వెళ్ళిపోండి అంటూ, ఇక్కడ ఏమి జరిగినా మేము చూసుకుంటాను, మీరు యువ కాంగ్రెస్ ను కాపాడానని నంబాల కేశవరావు వారితో చెప్పారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? శివాని, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్, దాంట్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, ఆ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయిన మాట తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే చనిపోయిన 3-4 రోజుల తర్వాత ఇప్పుడు మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేస్తారు. అది కూడా మనం చూస్తున్నట్టయితే వికల్ పేరుతోటైతే లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతోటి ఈ లేఖ విడుదలైన పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ లేఖలో వాళ్ళు పేర్కొన్న విధానం చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినప్పుడు 27 మంది కాదు 28 మంది మావోయిస్టులు చనిపోయారు, దాంట్లో ఒక్కరిని మేము తీసుకెళ్లాం అని చెప్పేసి కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి కాబడుతుంది. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కి 1-2 రోజుల ముందు మాట్లాడిన మాటలను కూడా వాళ్ళు ఒక దీంట్లో పొందుపరిచిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు కేశవరావు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చుట్టూ ముడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు తోటి మావోయిస్టు చెప్పడంతో కూడా అక్కడ వెంటనే కూడా ఆయన స్పందించాడు నంబాల కేశవరావు. అంటే ఆయన దాదా బిఆర్ దాదా అంటారు. బిఆర్ దాదా స్పందిస్తూ తను వెంటనే అంటే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వేరే సేఫ్ జోన్కి వెళ్ళిపోండి, ఏది జరిగినా ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి కూడా చెప్పినట్టుగా ఈ లేఖలో అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా తోటి కామ్రేడ్స్ అంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో కీలకమైన నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీరు కాపాడండి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక సేఫ్ జోన్ కి మీరు వెళ్ళిపోండి, ఈ ప్రాంతంలో ఏది జరిగినా సరే నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి దీనికి ముందు ఏంటంటే 6 నెలల ముందు అంటే జనవరి దాకా కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బిఆర్ దాదాకి దాదాపుగా 60 మంది మావోయిస్టులు భద్రతా వలయంగా ఉన్నారు. అయితే ఈ కొద్ది కాలంలోనే ఆయన జనవరి నుంచి కూడా ఇంతమంది నాకు వద్దు, కేవలం 30-35 మంది చాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 60 మంది నుంచి కేవలం 30-35 మంది మాత్రమే ఆయనకి భద్రతగా ఉన్నట్టుగా తెలుస్తుంది. జనవరి నుంచి కూడా ఈ 30-35 మంది మాత్రమే భద్రతగా ఉన్నారు. ఎందుకంటే అతి తక్కువ భద్రతతో కూడా తప్పించుకోవచ్చు, ఆ సేఫ్ జోన్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా నంబాల కేశవరావు చెప్పినట్టుగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా జరుగుతావు అంటే దాదాపు ఇప్పటికి 5 నెలలని చెప్పుకోవచ్చు. 5 నెలల నుంచి కేవలం ఆయన 60 మందిని ఈ 30 మందికి తగ్గించుకుంటా అంటే సగం మందికి భద్రతగా తగ్గించుకున్న పరిస్థితి కాబడుతుంది. అయితే దాంట్లో ఉన్నటువంటి 35 మందిగా 30-35 మంది ఆయన భద్రతగా ఉన్నారు. దాంట్లో ఒక 4-6 మావోయిస్టులు ఆయన దగ్గర ఉన్నటువంటి భద్రతగా ఎవరైతే ఉన్నారో, ఆయన సెక్యూరిటీగా ఎవరైతే ఉన్నారో దాంట్లో లొంగిపోయారు. లొంగిపోయిన కాంచి కూడా నంబాల కేశవరావు మినిట్ కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి తెలిసి ఉంటాయి ఎవరైతే పక్కన ఉన్నారో, ఆయనకి భద్రతగా ఉన్నారో, గన్మెన్లుగా ఉన్నారో వాళ్ళు 6 లొంగిపోవడంతో కూడా నంబాల కేశవరావు ఆలియాస్ బిఆర్ దాదా ప్రతి ప్రాంతాన్ని కూడా మార్చుకుంటూ తను ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆయన వాళ్ళు లొంగిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈయన టార్గెట్ అవుతారు, ఈయన ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటనే దాని మీద కూడా పూర్తిగా పోలీసులు ఆరాధిస్తారని చెప్పేసి కూడా ఆయన
మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో మార్చుకుంటూ తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అంటే ఎన్కౌంటర్ కి ముందు దాదాపుగా ఒక 2 రోజుల ముందు కూడా పూర్తిగా తనకి ఆహారం లేక నీళ్లు కూడా లేక ఆయన ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ టీం మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఆహారం అందని పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మిగతా మావోయిస్టులు సేఫ్ జోన్ కి వెళ్ళిపోమని చెప్పేసి ఆయన కేవలం ఉన్న ఆయన తోటి ఉన్నట్టు 30 మంది మాత్రం తీసుకుని వెళ్ళిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఆ 30 మందిలో కూడా దాదాపుగా 28 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు మాత్రం 12 మంది మాత్రం సేఫ్ గా బయటకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ కు ముందు ఆయన చెప్పిన మాటలు వింటే మాత్రం ఆ మావోయిస్టులకి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్ట్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది జరిగినా ఈ ప్రాంతంలో నేను చూసుకుంటా, మీరు మాత్రం సురక్షితంగా మనం అనుకున్న ప్రాంతానికి మీరు రీచ్ కాండి, ఈ ప్రాంతంలో ఏది జరిగినా నేను చూసుకుంటా, నాకు తోటి కామ్రేడ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకు రక్షణగా వలయంగా ఉంటారని చెప్పేసి కూడా తను చెప్పినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే పూర్తిగా ఆయన 2 రోజుల కంచి ఆహారం ఏం లేకుండా నీళ్లు లేకుండా ఆ ప్రాంతంలో మొత్తం కూడా చుట్టుముడుతున్న నేపథ్యంలో ఆయన మినిట్ కూడా రాత్రి పగలను తేడా లేకుండా ఆయన నడుచుకుంటూ తిరిగినట్టుగా చెప్తున్నారు. శత్రువును తప్పించుకుంటూ తను తిరుగుతున్న పరిస్థితి కాబట్టి అయినప్పటికీ కూడా ఆయన చుట్టుముట్టినట్టుగా చెప్తున్నారు. అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఇంతమంది అంటే దాదాపుగా 28 మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన మాటలు మొత్తం కూడా పార్టీ నేను ఒక్కరిని పోవడం వల్ల పార్టీ చనిపోదు, పార్టీ ఏం అంతరించిపోదు, కీలక నేతలు ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో కూడా యువతరం మావోయిస్ట్ లో ఉంది, యువకులు చాలా మంది ఉన్నారు, యువకుల్ని మీరు కాపాడండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి సేఫ్ జోన్ కి వెళ్ళండి, మావోయిస్టులు మీరు కాపాడండి అని చెప్పేసి ఆయన చుట్టూన్నటువంటి టీములను మొత్తం కూడా పంపించిన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాతనే ఎన్కౌంటర్ జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈయన తోటి ఉన్నటువంటి 4 నుంచి 6 మావోయిస్టులు లొంగిపోయిన కంచి పోయిన థ్రెట్ ఉంటుందని ముందు నుంచే చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి జోను అంటే తన ఎక్కడ తిరుగుతుందో ఏదంటే ప్రతి మినిట్ వాళ్ళకి తెలుసు. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలు చుట్టుముడతాయి. ఎందుకంటే ఒక పక్క ఆ నంబాల కేశవరావు ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు నేరుగా హెలికాప్టర్ దారిని వచ్చి టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ అప్పటికే 2 రోజుల కంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. భద్రతా బలగాలని పూర్తి స్థాయి కూడా తప్పించుకుంటూ ఆహారం లేకుండా తాగునీరు లేకుండా 2 రోజుల కంచి కూడా తిరుగుతున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అప్పటికి టార్గెట్ చేశారు. ఉన్నవంటి ఏదైతే మొత్తం టీం ఉందో టీంను మొత్తం కూడా హతమార్చారు. దాంట్లో కొంతమంది మాత్రం సేఫ్ గా వచ్చారు. ఒక మావోయిస్ట్ కు చనిపోతే ఆ మావోయిస్ట్ డెడ్ బాడీ మేము తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక పక్క మావోయిస్ట్ సంబంధించి అంటే ఏదైతే ఉందో చర్చలకు మేము రెడీ అని చెప్పేసి కాల్పై విరమణ కూడా మేము ఉన్నామని చెప్పేసి అప్పుడు కూడా మాతో చర్చలు జరపట్లేదు. ఇప్పుడు ఉన్నట్టు బీజేపీ పార్టీ అక్కడ అంటే రాష్ట్రంలో బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, కేవలం మారణ హోమం సృష్టించడానికి ఇదంతా చేస్తున్నారు. అంటే శత్రు దేశం అయినట్టు పాకిస్తాన్ లాంటి వాళ్ళతో చర్చలు జరిపారు. ఈ దేశ పౌరులు మేము మాతో ఎందుకు చర్చలు జరపరు, మేము పోరాడేది గిరిజనుల కోసం, గిరిజన హక్కుల కోసం పోరాడుతున్నాం, మాతో చర్చలు జరపకుండా మమ్మల్ని హత్య చేసుకుంటూ ఇదంతా చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ మారణ హోమానికి ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది, ప్రతీకార చర్య మేము తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ లెక్కలైతే వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా సీరియస్ లేకనే చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టు నంబాల కేశవరావు చనిపోయేది ఆయన ముందే తెలుసు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భద్రత తగ్గించుకున్నాడు, అందరినీ సేఫ్ జోన్ కు పంపించాడు. ఆయన తోటి ఉన్న కొంతమంది లొంగిపోవడంతో కూడా ఖచ్చితంగా నాకు థ్రెట్ ఉంటుంది, మీరు అందరికీ నుంచి వెళ్ళిపోండి, నన్ను టార్గెట్ చేస్తారు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కాపాడుతుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల్లోనే దాదాపు అంటే 5 నెలల్లోనే ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి కాపాడుతుంది. 5 నెలల్లోనే ఆయన హతమార్చిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఏదైనా కానీ నంబాల కేశవరావు చివరికి చెప్పినట్టు మాటలు ఏంటంటే యువతని కాపాడండి, యువ మావోయిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ కాపాడండి, కేడర్ ని జాగ్రత్తగా కాపాడండి, మావోయిస్ట్ ఉద్యమం ఎక్కడికి పోదని చెప్పేసి కూడా ఆయన వెల్లడించినట్టుగా చెప్తున్నారు ఈ లేఖలో అయితే. శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్.